ఎలా ఉండబోతుంది బ్రో ఈసారి? అంటే అసెంబ్లీ ఎన్నికలు చూసాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఈసారి ఎవరికెట్లు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? వచ్చిన ప్రభుత్వాన్ని ఎట్లా చూస్తారు మీరు? వచ్చిన ప్రభుత్వాన్ని చూస్తున్నా నేనే కాదన్న, జనాలు కూడా చూస్తున్నారు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం, ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో జనాలు అనేది ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఏ సామాన్యంగా మనం కూడా ఓట్లు వేసి వాళ్ళకి అధికారం ఇచ్చాం. అవకాశం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అందరూ చూస్తున్నారు. నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా జనాలు అనేది ఎవరు ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమి వీళ్ళు చేస్తున్నారు, ఏం చేయట్లేదు అనేది ఖచ్చితంగా వీళ్ళు చెప్తారు, గట్టిగా ఆన్సర్ చెప్తారు. చెప్పాలంటే కనుక ఈసారి చెప్పబోయే ఆన్సర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చాలా గట్టిగా ఇవ్వబోతున్నారు. కేటీఆర్ గారు అన్నట్టు ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు అంత భారీగా ఉండబోతుంది దెబ్బ అనేది ఈసారి. తప్పకుండా ఇప్పుడు మనకు బీఆర్ఎస్ స్థానాలు ఎన్ని వస్తాయో అందరు ప్రజలే నిర్ణయిస్తారు. ఎన్ని పార్టీలు అనేది ఇస్తారు. బీజేపీ పార్టీ కూడా ఉంది. ఇప్పుడు మరి కేంద్ర మంత్రి గారు ఉన్నారు, మనకి సికింద్రాబాద్కి కేంద్ర మంత్రిగా చేస్తున్నారు. ఏం చేశారండి ఇన్నేళ్లలో? ఏం చేశారు? అంబర్పేట శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఓడిపోయిన నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ అయినప్పటి నుంచి ఏం చేశాడు? ఏది 2 లిఫ్ట్లు స్టార్ట్ చేయడము, కుర్కురేలు డొరిటో ప్యాకెట్స్ పంచడం కాదు. ఏం చేశారండి? మీరు ఒక తెలంగాణ రాష్ట్రానికి ఏం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు? ఒక చిన్న ప్రాజెక్ట్ చెప్పండి. అంబర్పేటలో ఉన్న ఫ్లేవర్ ఇప్పటివరకు పూర్తి కాలేదు. అదే మన దగ్గర ఉన్న రాష్ట్రంలో ఉన్న ముషిరాబాద్లో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇప్పుడు మొన్న వచ్చిన మనకి కేబుల్ బ్రిడ్జ్ కానివ్వండి, అన్నీ అయిపోయినాయి. మీరు కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకి ఏం చేశారో సమాధానం చెప్పండి జనాలకి. అప్పుడు ఓట్లు వెళ్ళి అడగండి. మోడీ వేవ్ నడుస్తుంది, అయోధ్య వేవ్ నడుస్తుంది అంటే మేము భక్తులమే అండి, భక్తులం కాదని కాదు. జనాలకి ఏం చేస్తున్నారు? సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి వస్తారు, ఏం అడుగుతారు జనాలు? సార్ మాకు ఏం చేశారని అడుగుతారు. ఏం చెప్తారు సమాధానం? మీరు సమాధానం ఏం చెప్తారు? చెప్పలేరు. ఏమనంటే జై శ్రీరామ్ అంటున్నారు. జై శ్రీరామ్ కాదండి, ఉన్నది వాస్తవం చెప్పండి. ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అంటారా? మీకు చెప్పింది ఏం లేదు. ఇక్కడ నుంచి అక్కడి నుంచి చాలామంది జంప్ అవుతున్నారు. ఇక జంపింగ్ వాళ్ళకైతే వాళ్ళకి ఏం అవకాశాలు వస్తాయి అనేది వాళ్ళకే తెలుస్తుంది కొద్ది రోజులలో. ఇంకోటి బీజేపీకి సంబంధించి 9 స్థానాలు ఖరారు చేసినట్టు మనకి నిన్న సాయంత్రం తెలిసింది కదా. సో దానిపైన మీ స్పందన బ్రదర్? 9 స్థానాలలో ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ ఉన్న వాళ్ళకే అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు తర్వాత ఇద్దరికి ఇచ్చారు, బండి సంజయ్ గారు కానీ ధర్మపురి కానీ కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. మిగతా వాళ్ళల్లో ఇప్పుడు మనకి ఎక్కడ పోటీ ఉంటుందనేది వాళ్ళే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆ 9 స్థానాలలో ఎక్కడ గెలుస్తారు ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి నేను అనుకుంటున్నానండి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు చేస్తున్నారు. కానీ జనాలు అనేది ఇప్పుడు పార్లమెంట్లో ఇప్పుడు మన వినోద్ కుమార్ గారు కానీ ఇప్పుడు కవితక్క గారు కానివ్వండి, చాలామంది ఎవరైతే పార్లమెంట్లో హైయెస్ట్ క్వశ్చన్స్లో వేసినారో ఏం పార్లమెంట్కి ఇప్పుడు మన రాష్ట్రంకి ఏం ప్యాకేజ్ తెచ్చారు, ఏం స్పెషల్ స్టేటస్ ఇచ్చారు, ఏం చేశారు అనేది మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కానివ్వండి వాళ్ళు ప్రయత్నం చేసి అడుగుతారని నాకు అనిపిస్తుందండి. ఓవరాల్గా గతంలో ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించి 9 స్థానాల మనకు వచ్చినట్టుంది, బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టుంది 9 స్థానాలు. సో మరి ఈసారి తగ్గే అవకాశం ఉంటుందా, పెరిగే అవకాశం ఉంటుందా, ఎట్లా ఉంటుంది? పెరిగేది అనేది మన మీద ఏముండదండి. ఇప్పుడు జనాలు అనేది నిర్ణయిస్తారు. జనాలకి కంప్లీట్గా తెలుసు ఎవరికి ఓటేస్తే ఏం మేలు జరుగుతుంది అనేది జనాలకు తెలుసు. కాబట్టి జనాలే చూస్తున్నారు. ఇప్పుడు కావాలంటే మీరు ఎగ్జాంపుల్కి తీసుకుంటే కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉంది. ఇప్పుడు రుణమాఫీ అన్నారు, రైతు బంధు అన్నారు, పెన్షన్స్ అన్నారు, ఏవీ రాలేదు. ఇంకా డిసెంబర్లో వచ్చే పెన్షన్స్ ఇంకా రాలేదు. శాలరీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 2 నెలల నుంచి ఆశా వర్కర్స్ ఇవాళ పోలియో డ్రాప్స్కి వెళ్తే అంగన్వాడీ కేంద్రంలో 2 నెలల జీతం ఇవాళ వేశారు సార్ అని చెప్తున్నారు. 500 గ్యాస్ అంటున్నారు. 500 గ్యాస్లో 1100 కట్టి ఫుల్ అమౌంట్ చేతిలోకి వెళ్ళి కట్టి సబ్సిడీ ఎన్ని రోజులకు వస్తుంది? అంటే ఎన్ని నెలలు వెయిట్ చేయాలి వాళ్ళు కట్టి? ఇప్పుడు ఇంకోటి 200 యూనిట్స్ అనేది ఇప్పుడు మేము ఉండేది ఇక్కడ రెంట్ హౌస్ అండి. 200 యూనిట్లు అనేది ఫస్ట్లో ఏమన్నారంటే అందరికీ ఇస్తా అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే 0 బిల్లు అని అంటున్నారు. కానీ వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారండి, 200 యూనిట్ల ఫ్రీ బస్ అనేది అందరికీ అందుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది వస్తుంది. సో మీరు ఫస్ట్ ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్తే ఏమంటారు చెప్పండి? మొత్తానికి ఏం చెప్తారు? మొత్తానికైతే ఒకటే అండి, నా రిక్వెస్ట్ అనేది ఏంటంటే జనాలు ఆల్రెడీ ఒక తప్పు చేశారని చాలామంది ఫీల్ అవుతున్నారు ఓటేసి కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడైనా పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయగలరు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని మనం కాపాడుకోవాలి. వాళ్ళని నమ్మి మనం దృష్టితో పెట్టి ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నానండి.